రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యష్ దయాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. యష్ దయాల్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఈ మేరకు యూపీ సీఎం గ్రీవెన్స్ పోర్టల్ IGRSలో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు యష్ దయాల్పై కేసు నమోదు చేశారు. యష్ దయాల్తో పాటు సదరు మహిళ వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేసి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యష్ దయాళ్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఓ యువతి యష్ దయాళ్పై లైంగిక వేధింపులు, దోపిడీ ఆరోపణలతో సీఎం గ్రీవెన్స్ పోర్టల్లో ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ అనంతరం ఉత్తరప్రదేశ్లోని ఇందిరాపురం పోలీసులు భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 69 కింద ఆదివారం యష్ దయాళ్పై కేసు నమోదు చేశారు. జూన్ 21న ఓ మహిళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ IGRSలో ఓ ఫిర్యాదు చేసింది. యష్ దయాళ్తో తనకు 5 సంవత్సరాలుగా సంబంధం ఉన్నట్టు అందులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకుని యష్ దయాళ్ మోసం చేశాడని ఆరోపించింది. IGRS పోర్టల్లో ఫిర్యాదు తర్వాత జూన్ 24న సదరు మహిళ ఆ విషయాన్ని X మాధ్యమంలో వెల్లడించింది. జూన్ 27న పోలీసుల వద్దకు వెళ్లి క్రికెటర్ యష్ దయాళ్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. దయాళ్పై ఆరోపణలకు సంబంధించి వారిద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డులు, స్క్రీన్ షాట్స్, వీడియో కాల్ రికార్డింగ్లు, ఫోటోలను ఫిర్యాదుకు జతచేసింది. అన్ని వాస్తవాలను గమనించిన తర్వాత FIR నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిందన్ నిమిష్ పాటిల్ తెలిపారు. క్రికెటర్, అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువతి ఫిర్యాదుపై యష్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. IPL 2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఎంట్రీ ఇచ్చిన యష్ దయాళ్ ఆ సీజన్లో 11 వికెట్లు తీశాడు. 2025లో RCB జట్టులోకి వచ్చిన అతడు కీలక బౌలర్గా మారాడు. మొత్తం 13 వికెట్లు తీసి RCB కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగిన సిరీస్కు యష్ దయాళ్ ఎంపికైనప్పటికీ బరిలోకి దిగలేదు.